Good morning, students. Today class is revision unit 1. Unit 1 లో yesterday class వచ్చేసి ఇవన్నీ ఏంటి, వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ మీనింగ్, ఇవన్నీ చూసుకున్నాము. నౌ ఒకసారి చూద్దాం. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి అన్న దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. పర్సన్ అంటే ఏంటి, తర్వాత అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు. తర్వాత వచ్చేసేసరికి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెసిడెన్షియల్ స్టేటస్ అంటారు. రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఇది యాక్చువల్గా అయితే దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి, కానీ మీకు సిలబస్లో ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు యూనిట్ 1లో. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసరికి రెసిడెన్షియల్ స్టేటస్ బేస్ చేసుకుంటే రెసిడెంట్, నాన్ రెసిడెంట్, 2 టైప్స్. నాన్ రెసిడెంట్ వచ్చేసి ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ రెసిడెంట్ అంటే ఏంటి, రెసిడెన్స్ స్టేటస్ ఎలా అంటే దెర్ ఆర్ 2 ప్రైమరీ కండిషన్స్. 2 ప్రైమరీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది డిసైడ్ చేస్తామండి. అన్ ఇండివిజువల్ ఈజ్ సెడ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 182 డేస్. ఎన్ని రోజులు ఉండాలండి? 182 డేస్ ఆర్ మోర్. మినిమం అంటే 182 డేస్ ఉండాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2020-21 మనం ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తున్నట్లయితే దానికి ముందు సంవత్సరం అంటే 2019-20, ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ ప్రీవియస్ ఇయర్లో ఇతను కంపల్సరిగా ఎన్ని డేస్ ఉండాలంటున్నాము? వినిపిస్తుంది కదా? 182 డేస్. ఓకే, తర్వాత 182 డేస్ ఉండాలి కంపల్సరీ. హీఈస్ ఇన్ ఇండియా. ఎక్కడ ఉండాలి? ఇండియాలోనే ఉండాలి. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. 60 డేస్ ఇంకొక ఇండియాలో అయితే సెకండ్ ప్రైమరీ కండిషన్లో నెంబర్ 2 వచ్చేసేసరికి ఇండియాలో ఉండాలి. అది కూడా ఏంటి? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. తర్వాత ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 375 డేస్ మోర్ 375 days or more in the 4 years preceding the relevant previous year. వెంటనే లాస్ట్ ఇయర్ తీసుకుంటే 182 డేస్ అయినా ఉండాలి, లేదంటే 60 డేస్ అయినా ఉండాలి. ప్రీవియస్ ఇయర్లో ఇయర్ మొత్తానికి 60 డేస్ అన్నా ఉండాలి. అలా కాదు అని అంటే 365 డేస్లో 365 డేస్ అన్నా ఉండాలి. అది కూడా కాదంటే 4 ఇయర్స్లో ఆర్ మోర్ ఇన్ ది 4 ఇయర్స్ ప్రిసీడింగ్. 4 ఇయర్స్ కూడా అక్కడే ఇండియాలోనే ఉన్నట్లయితే అప్పుడు ఏమంటారు? రెసిడెంట్ అంటారు. రెసిడెన్షియల్ అని చెప్తామన్నమాట. ఇంకా తర్వాత దిస్ ఈస్ ద ప్రైమరీ కండిషన్. దెన్ సెకండరీ కండిషన్ ఏంటంటే హీ వాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 2 years అవుట్ ఆఫ్ ద 10 preceding ప్రీవియస్ ఇయర్స్. అర్థమవుతుందా అండి? 10 preceding ప్రీవియస్ ఇయర్ అంటే 2020-21 అంటే దీనికి ముందు అంటే 2010. అలా 10 years ఉండాలి. అంటే 2010 నుంచి 2010 వరకు కూడా, అంటే ఇప్పటి నుంచి అంటే 2010 నుంచి కూడా ఉన్నట్లున్నైతే 10 years అవుతుంది. తర్వాత he was resident in India for 2 years out of the 10 years. 10 yearsలో అంటే 2010 లోపల కంపల్సరిగా ఎన్ని ఇయర్స్ ఉండాలంటున్నారు? 2 years ఉండాలి. ఎక్కడ? ఇండియాలో. ప్రిసీడింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. హీ వాజ్ ఇన్ ఇండియా
నెక్స్ట్ బి, కండిషన్ బి వచ్చేసి హీ వాజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆర్ పీరియడ్స్ aggregating in all to 730 days or more than during 7 previous years. ఎలా 10 years తీసుకుంటే 2 years ఉండాలి, లేదు 7 years తీసుకుంటే కంపల్సరిగా 730 days ఉండాలి. ఎన్ని డేస్ అంటున్నారమ్మా? 730 days. ఎన్ని ఎన్ని ఇయర్స్ లోపల? 7 years లోపల. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్తున్నారు? కంపల్సరిగా అంటే ఒక కండిషన్ వచ్చేసి ప్రీవియస్ 10 years లో 2 years ఉండాలి, ఇంకొక కండిషన్ వచ్చేసి 7 years లో 730 days ఉండాలి అని చెప్తున్నారు. ఇది కండిషన్స్ అన్నమాట. ఈ కండిషన్ అప్లై అయితేనే రెసిడెంటా నాన్ రెసిడెంటా అంటే వెరీ సింపుల్ నాన్న. కండిషన్ అప్లికబుల్ అయితే రెసిడెంట్ అంటాము, కాకపోతే నాన్ రెసిడెంట్ అంటాం, అంతే కదా. 30 మార్క్స్ వచ్చిన వాడు పాస్ అవుతాడు, 30 మార్క్స్ రానివాడు ఫెయిల్ అంటాం కదా, అలా అన్నమాట. ఈ కండిషన్స్ అన్ని అప్లై అయితేనే వాళ్ళని ఏమంటారు? రెసిడెంట్ అంటాము, లేదు అంటే నాన్ రెసిడెంట్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ స్టేటస్? రెసిడెన్షియల్ స్టేటస్ అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది తర్వాత హెచ్యుఎఫ్ లో కూడా ఉంటుందండి. హెచ్యుఎఫ్ లో కూడా రెసిడెంట్ అని ఎవరిని అంటారు, నాన్ రెసిడెంట్ అని ఎవరిని అంటారు అని అంటే, హెచ్యుఎఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. దీని ఫుల్ ఫామ్ ఏంటి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇక్కడ రెసిడెంట్ అంటే ఏంటి? రెసిడెంట్ అంటే ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈ సెడ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ ఈజ్ హోలీ ఆర్ పార్టిలీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. కంపల్సరిగా ఇండియాలో ఉండాలి, మొత్తంగా కానీ కొంచెంగా కానీ. మొత్తంగా అంటే హోలీ మొత్తం, పార్షియలీ అంటే ఏంటి? పార్ట్లీ అంటే కొంత భాగము ఇండియాలోనే ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటాము? రెసిడెంట్ అంటాము. ఓకేనా? దెన్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ షెల్ బి కన్సిడర్డ్ యాజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్ అని ఎవరిని అంటారంటే 2 కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని అలా ఆ కండిషన్ అప్లికబుల్ అయితే ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఏమంటున్నారు? 10 years ప్రీవియస్ 10 yearsలో మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి? మనం ఇందాక రెసిడెంటల్ లాగానే ఇక్కడ కూడా అనమాట. 2 years కంపల్సరీగా స్టే ఉన్నారు అని అంటే వాళ్ళని ఏమంటారు? ఆర్డినరీ రెసిడెంట్ అంటాం. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, దానిలాగే అనమాట, సేమ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 7 yearsలో 730 days. ఈ రెండు ఏదైనా కూడా అప్లికబుల్ అయితే, ఈ రెండు అప్లికబుల్ అయితేనే ఏదో ఒకటి అప్లికబుల్. అంటే ఏదర్ 10 years అయినా ఉండొచ్చు, 7 yearsలో 730 days అయినా ఉండొచ్చు, ఇలా ఏదైనా ఒకటి అప్లికబుల్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు? అలా అప్లికబుల్ అయితే ఆర్డినరీ రెసిడెంట్ అని అంటాం. ఓకేనా నాన్న? ఆర్డినరీ రెసిడెంట్ అని అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి నాన్ రెసిడెంట్. ఇట్స్ వెరీ సింపుల్. నాన్ రెసిడెంట్, the Hindu undivided is non-resident in India if control and management, if it is affairs is wholly or partially situated outside India. ఎప్పుడు అంటాము? అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అతన్ని ఏమంటారు? నాన్ రెసిడెంట్ అంటారు. నాన్ ఆర్డినరీ రెసిడెంట్ అని ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న కండిషన్స్ ఉన్నాయి కదమ్మా, ఏ వచ్చేసి ప్రీవియస్ 10 yearsలో 2 years ఉండాలి, లేదా ప్రీవియస్ 7 yearsలో 730 days ఉండాలి అన్న ఈ పాయింట్స్ అప్లికబుల్ కాకపోతే
నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అంటారు. ఓకేనా? ఇది రివిజన్ లాగా కాదు, మళ్ళీ నేను యూనిట్ స్టార్ట్ చేసినట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్లో అయితే, ఫర్మ్ అంటే బిజినెస్ అండ్ కంపెనీలో అయితే ఎలా రెసిడెంట్ అంటాము, రెసిడెంట్ అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎక్కడండి? కంపెనీలో. కంపెనీలో కంపెనీలో రెసిడెంట్ అంటే నెంబర్ 1 ఏంటి? రెసిడెంట్. రెసిడెంట్ అంటే ఏ ఫర్మ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్, ఏఓపి. ఏఓపి అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అండ్ ఎవ్రీ అదర్ పర్సన్ other than a company is considered a resident if the control and management is wholly or partly situated in India. అర్థమవుతుందా అండి? మొత్తంగా కంట్రోల్ కానీ మేనేజ్మెంట్ కానీ అంతా కూడా ఇండియాలో ఉంటే దట్ ఈస్ రెసిడెంట్ అంటారు. అలా కాకుండా నాన్ రెసిడెంట్ అంటే ఇఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ హోలీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే కదండి? ఒకటి అవును అంటే ఇంకోటి కాదు అన్నట్లు, అది ఇక్కడ ఇండియాలో ఉంటే రెసిడెంట్ అంటాము, ఇండియాలో లేకపోతే నాన్ రెసిడెంట్ అంటాం. ఓకేనా? తర్వాత రెసిడెంటల్ స్టేటస్ ఆఫ్ కంపెనీలో వచ్చేసి రెసిడెంట్ అని ఎప్పుడు అంటారు అని అంటే ఇంకా ద కంపెనీ బికమ్ రెసిడెంట్ ఇఫ్ ఇట్ ఇస్ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ గివెన్ బిలో. అది ఏంటి? అన్ ఇండియన్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ కంపెనీ హూస్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ సిచ్యువేటెడ్ హోలీ ఇన్ ఇండియా. అంటే ఏంటి? కంపల్సరిగా ఇండియా కంపెనీ అయి ఉండాలి, సిచ్యువేషన్ అంతా కూడా ఏంటి హోలీ కానీ పార్ట్లీ కానీ మేనేజ్మెంట్ అంతా సిచ్యువేటెడ్ హోలీ ఇన్ ఇండియా. ఇది ఉంటే దాన్ని కంపల్సరిగా రెసిడెంట్ అని అంటాం. నాన్ రెసిడెంట్ అంటే ద కంపెనీ అవుట్ సైడ్ ఉంటే, ఫారెన్ కంపెనీ కంట్రోల్ కూడా ఫారెన్ నుంచి ఉంటే దట్ ఈస్ కాల్డ్ నాన్ రెసిడెంట్ కంపెనీ అని అంటారు. ఓకేనా నాన్న? ఇవి మీకు థీరీకి అడగడానికి ఛాన్సెస్ ఉండేటివే అనమాట. ఇంకా తర్వాత మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ప్రిరిక్విసైట్స్. ఈ యూనిట్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ ఏం రావు, నేను మీకు సెండ్ చేస్తాను అని చెప్పాను కదా, మీకు ఈ థీరీ మొత్తం నేను సెండ్ చేసేస్తాను నాన్న. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జంప్టెడ్ ఇన్కమ్. అది ఏ సెక్షను? సెక్షన్ 10 ప్రకారం. ఏంటి? ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ సెక్షన్ 10 చాలా ఇంపార్టెంట్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వీడు ఎస్ఏ టైప్ క్వశ్చన్ అడగచ్చు, లేదంటే ఏమైనా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ఏమడుగుతారంటే వాట్ ఆర్ ద ఇన్కమ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఏవి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ అంటే సెక్షన్ 10 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 10లో చాలా పాయింట్స్ ఉన్నాయండి. అట్లీస్ట్ 10 ఆర్ 15 రాయమని మిమ్మల్ని అడగచ్చు ఎస్ఏ టైప్ క్వశ్చన్లో. ఈ యూనిట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నేర్చుకొని ఉన్నారంటే కంపల్సరిగా వస్తుంది. చాలా సార్లు అడిగారు, ప్రీవియస్ పేపర్లో అంతా గమనించామమ్మా, చాలా సార్లు అడిగారు ఇది. ఇది కూడా 15 పాయింట్స్, అంటే సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని దాని గురించి మీరు రాసేస్తే సరిపోతుంది. 15 పాయింట్స్ వచ్చేసి ఏవేవి 15 ఉన్నాయి, ఎగ్జంప్టెడ్ 15 అంటున్నాము. ఆ 15 ఏవి అనేది ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను పాయింట్స్ ఒకసారి మీకు, జనరల్గా ఆఫ్లైన్ క్లాస్ అయితే మనం మీతోనే ఒక్కొక్కరితో చెప్పించేసింటే మీకు ఈజీగా గుర్తుంటాయి. నో ప్రాబ్లమ్మా, మనం ఆన్లైన్లో కూడా
మీరే చెప్తురు ఇప్పుడు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే అన్ని చెప్తారు. అగ్రికల్చర్ ఇన్కమ్, అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇన్కమ్ అనేది ఓకే రాస్తానులేండి. అగ్రికల్చర్ ఇన్కమ్. ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఈజీగా రాయొచ్చు మీరు. అగ్రికల్చర్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఈజ్ ఎగ్జంప్టెడ్, అంతే. అలా రాసేసి హవెవర్ ఇఫ్ ద నాట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడ్ 5,000 ఇట్ ఈస్ టేకన్ ఇన్ టు అకౌంట్ ఫర్ డిటర్మైనింగ్ ద రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ లైబుల్ ట్యాక్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి? ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫర్ సెక్షన్ 10 అని అనేసి రాసేసినా సరిపోతుంది. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్కమ్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి రిసిప్ట్ ఫ్రమ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. షార్ట్ కట్ లో ఏం రాయొచ్చు? రిసిప్ట్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే ఏంటండి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని అంటున్నాం. ఏమంటున్నాము? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఎనీ సమ్ రిసీవ్డ్ బై అన్ ఇండివిజువల్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ were such sum as been paid out of the income of the family, or in the case of any ఇన్కమ్ ఆఫ్ ది ఎస్టేట్ బిలాంగింగ్ టు ది ఫ్యామిలీ. అంటే హిందూ కుటుంబంలో ఉండి కుటుంబానికి మొత్తము చెందిన ఇన్కమ్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ ఎగ్జంప్టెడ్. ఓకే, దట్ ఈస్ సెకండ్ వన్. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ రిసిప్ట్ ఫ్రమ్ హెచ్యుఎఫ్, రిసిప్ట్ ఫ్రమ్ హెచ్యుఎఫ్ అని అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, పార్ట్నర్స్ షేర్ ఇన్ ది ఫర్మ్స్ ఇన్కమ్. ఏంటి? పార్ట్నర్స్ షేర్ ఇన్ ది ఇన్కమ్. పార్ట్నర్స్ షేర్ ఇన్ ది ఇన్కమ్. Partners share in the income. In the case of person, being a partner అంటే ఒక పార్ట్నర్ గా ఉంటూ ఆఫ్ ఏ ఫర్మ్ which is separately assessed, as such partners share in the total income of the firm is exempted. అర్థమవుతుందండి? ఇదేమంటాము? సెక్షన్ 2A అని అంటున్నాము. అంటే ఒక పార్ట్నర్ ఉండి ఆ పార్ట్నర్షిప్ లో మెయింటైన్డ్ ఇన్ ది పార్ట్నర్షిప్ డీడ్ ఉంటే, పార్ట్నర్షిప్ లో షేర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఎగ్జంప్షన్ అంటున్నాం. దట్ ఈస్ థర్డ్ పాయింట్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. వాల్యూ ఆఫ్ లీవ్ ట్రావెల్ ట్రావెల్ కన్సెషన్ అనమాట. వాల్యూ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఇది కూడా ఎగ్జంప్షన్. అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ఎనీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెంట్స్ రిసీవ్డ్ బై ఆర్ డ్యూ ఫ్రమ్ ద ఎంప్లాయర్. ఎంప్లాయర్కి వచ్చేసి వాల్యూ ఆఫ్ లీవ్ ట్రావెల్స్, లీవ్ వాళ్ళకు ట్రావెల్కు లీవ్స్ అని ఉంటాయండి. అలాంటి లీవ్స్ వల్ల అంటే ఏమంటారంటే ట్రావెల్స్ కోసం, అంటే ఎక్కడికైనా టూర్కి వెళ్ళడానికి ఎంప్లాయీస్కు లీవ్లు ఉంటాయండి.
ఆ లీవ్ల వల్ల వాడుకోకుండా ఉంటే దానికి అమౌంట్ వస్తుంది. అలాంటి అమౌంట్ ఉంటే దట్ ఈస్ ఎగ్జంప్షన్ అని అంటున్నాం. నెక్స్ట్ అలవెన్స్. అలవెన్స్ పెరిక్విసైట్స్ ఫర్ సర్వీస్ రెండర్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో కాదనమాట, అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే దట్ ఈస్ ఆల్సో ఎగ్జంప్షన్. దట్ ఈస్ సెక్షన్ 10(7) అనమాట. ఇలా మీరు ఆ సెక్షన్ కూడా గుర్తుపెట్టుకుంటూ వచ్చారంటే ఇంకా ఈజీగా ఉంటుందమ్మా. కంపల్సరిగా సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ గ్రాంటెడ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్కాలర్షిప్ కూడా అనమాట. స్కాలర్షిప్ అనేది ఎందుకంటే ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు చాలా మందికి స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది కాబట్టి స్కాలర్షిప్ అనేది సెక్షన్ 10 ప్రకారము ఎగ్జంప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలవెన్సెస్ ఆఫ్ ఎంపీఎస్ అండ్ ఎమ్మెల్యేస్. అలవెన్సెస్ కూడా ఎగ్జంప్షన్. ఎవరిది? ఎంపీసీ ఎమ్మెల్యేలకు ఉండే అలవెన్సెస్. మన పొలిటికల్ లీడర్ను గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద 7th పాయింట్. దెన్ నెక్స్ట్ ఇన్కమ్ అప్రూవ్డ్ రీసెర్చ్ అసోసియేషన్స్. రీసెర్చ్ అసోసియేషన్ అంటే ఏంటి? రీసెర్చ్ చేయడానికి అప్లయింగ్ ఇట్స్ ఇన్కమ్ హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు ఇట్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అండర్టేకింగ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ ఎందుకమ్మా, మన కరోనా వ్యాక్సిన్ కోసం రీసెర్చ్ చేశారు కదా, అలా ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటే అలాంటి వాటి కోసం ఎక్స్పెన్సెస్ పెడితే ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎగ్జంప్షన్ ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ అసోసియేషన్. ప్రొఫెషనల్ అనమాట. కంట్రోలు, సూపర్విజను, రెగ్యులేషను ఆర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషన్ ఆఫ్ లా, మెడిసిన్, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడం కోసము, తర్వాత సూపర్విజన్ కానీ రెగ్యులేషన్కు కానీ ఏంటి లా, మెడిసిన్, అకౌంటెన్సీ, ఇంజనీరు, ఆర్కిటెక్చరు ఆర్ అదర్ నోటిఫైడ్ ప్రొఫెషన్. ఇంకేదైనా అంటే కంపెనీ సెక్రటరీ, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఉంటే ఇలాంటి వాటి కోసము ఏదైనా ఖర్చు పెడుతూ ఉంటే దట్ ఈస్ ఆల్సో ఎగ్జంప్షన్ ఇన్ సెక్షన్ 10(23)A అనమాట. ఇన్కమ్ ఆఫ్ ఏ అప్రూవ్డ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆర్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ బై వే ఆఫ్ డివిడెండ్స్. ఆ కంపెనీలో అంటే ఒక ఏదైనా వెంచర్ కంపెనీలో డివిడెండ్స్ అనమాట. డివిడెండ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ షేర్స్. ఇది కూడా ఎగ్జంప్షన్. ఇన్కమ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రెసిడింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియాస్. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరమ్మా? ఎస్టీ. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ. ఎక్కడ? ఏజెన్సీలలో అంటే అడవులకు దగ్గరగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఇన్కమ్ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఎగ్జంప్షన్ ఇన్ సెక్షన్ 10(26) అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ఏ కార్పొరేషన్ established by the central state government promoting the interest of a notified monetary community. అంటే ఏంటి? ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్ట్ అండ్ వీళ్ళు ప్యారిస్ అంటారు. ప్యారిస్ వీళ్ళు ఎవరున్నా కూడా వీళ్ళు కార్పొరేషన్ దానివల్ల ఏదైనా ఉంటే అది ఎగ్జంప్షన్ అంటారు. ఇన్కమ్ ఆఫ్ ఏ మైనర్ చిల్డ్రన్ ఇన్కమ్ కూడా ఎగ్జంప్షను. డివిడెండ్స్ ఫ్రమ్ ఏ డొమెస్టిక్ కంపెనీ. డొమెస్టిక్ అంటే ఏంటి? ఇన్కమ్ అంటే డొమెస్టిక్ మన అంటే డొమెస్టిక్ కంపెనీ ఆర్ కంపెనీస్ ఎక్సీడింగ్ 10 lakhs అనమాట. 10 lakhs లోపల ఉండే కంపెనీలు డొమెస్టిక్ కంపెనీ అంటే ఫ్యామిలీ వాళ్ళే చేస్తూ ఉంటే దట్ ఈస్ డొమెస్టిక్ అంటారు. ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా దట్ ఈస్ ఆల్సో ఎగ్జంప్షన్.
Any capital gain arising on a individual or HUF on compulsory acquisition of a agriculture and in urban area, రూరల్లో కాకుండా అర్బన్లో ఏదన్నా ఉంటే, అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదన్నా అర్బన్లో ఉంటే, దట్ ఈస్ ఆల్సో ఎగ్జంప్షన్. టోటల్ 15 పాయింట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. టెల్ మీ, ఇంకా ఈ రోజుడితో ఫస్ట్ యూనిట్ ఈజ్ ఓవర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఫస్ట్ యూనిట్ ఈజ్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ డౌట్స్? టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మా. షల్ ఐ క్లోజ్ ద మీటింగ్? ఓకే. టెన్కే పెట్టేస్తానులే. వాళ్ళమ్మ కాల్కి 10 ఎవరికి ఉంది? అదే కదా.